పాతాళం అనండి ఒకసారి. పాతాళం అంటే ఏందనుకున్నారు? బస్సులు గాలిపోతున్నాయా? భూకంపాలు కలుగుతున్నాయా? ఎక్కడుంటే అక్కడికి మరణం ఎత్తుకుంటూ వస్తుందా? చదవండి ఒకసారి యెషయా గ్రంథం 5:14 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 5:14 పాతాళం అపరిమితముగా నోరు తెరిచి గనులేమి, అల్పులేమి, ధనవంతులేమి, బలవంతులేమి, చిన్నవారేమి, పెద్దవారేమి అందరినీ కూడా మింగుదామని చెప్పి అది అపరిమితముగా అన్లిమిటెడ్గా నోరు తెరిచిందంట. అన్లిమిటెడ్ బిర్యానీ తెలుసా మీకు? తిన్నంత బిర్యానీ 100 రూపాయలకు మధురలో పెడుతున్నారు. ఎప్పుడైనా మధుర వస్తే నాకు ఫోన్ చేయండి, అడ్రస్ చెప్తా. 100 నువ్వు తిన్నంత కడుపు నిండా గుక్కుతారు లోన. అట్ట తెరిచిందంట అది. పట్టినంత మందిని తినడానికి పాతాళము నోరు తెరుచుకొని చూస్తుందంటే యెషయా గ్రంథం 5:14 అంటాడు. ఈ బస్సులు తగలబడుతున్నాయంటే పాతాళం నోరు తెరిచింది. యవనస్తులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పాతాళం నోరు తెరిచింది. హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, మరణాలు చూస్తున్నాం, భూకంపాలు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం అంటే పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకుంది. ఈ పాతాళము నోరు మూసేది నువ్వే ఉన్నావు. స్తోత్రం కనుగొనగా 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా.